తర్వాత నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలేసి ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. దాని గురించి కూడా వస్తాను. వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా ఆన్నే ఉండాల్సింది. నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్ రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు, మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డిఎస్పీ వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి దాక్కుంటే ఆ రోజు డిఎస్పీ వచ్చి ఈయన స్టేషన్కి పిలిచికొచ్చినాడు. అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను 100% వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు. మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయనే నిలబడి మీ సందిపుతా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది, ఎందుకు పారిపోయినావు? ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా?